మన ఇక ధ్యానం కొరకు for our meditation, యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వాక్యము రెండవ వాక్యముని చదవండి. book of Isaiah 52nd chapter, first and second verses. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందిన వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము, యెరూషలేమా లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. Awake, awake, put on thy strength, O Zion, put on thy beautiful garments, O Jerusalem, the holy city, for henceforth they shall no more come into thee, the uncircumcised and the unclean. Shake thyself from the dust, arise and sit down, O Jerusalem, loose thyself from the bands of thy neck, O captive daughter of Zion. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అనేక ప్రవచన వాక్యములని ఆయన ప్రవచించి ఉన్నారు. God has prophesied so many prophecies with the help of prophet Isaiah. ఈరోజు ఏ వాక్యమని చెప్పవాలని నేను ధ్యానించుచున్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపించిన ఒక కార్యం ఇది. When I was thinking what to preach today, then God has proposed me this verse. వీటన్నిటిని గురించి ధ్యానించమని కాదు, విశేషముగా వస్త్రములని గురించి ధ్యానించవాలని నాకు ఒక ప్రేరేపణ కలిగినది. I got a proposal that I should speak about the garments, not about everything, only about garments. వస్త్రములని గురించి ధ్యానించవాలని నాకు ఒక ప్రేరేపణ కలిగినప్పుడు ఎందుకు దేవుడు ఈ విధముగా ప్రేరేపించుచున్నారని నేను ఆలోచించి ఉన్నాను. When I was proposed to speak about garments, then I started thinking why God has proposed to speak about garments. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దేవుడు సియోను విషయములోను యెరూషలేము విషయములోను వారి యొక్క వస్త్రములని గురించి మిక్కిలి ఆయన ప్రాముఖ్యత ఇచ్చుచున్నారు. God has given special importance regarding the garments that to be worn in Zion and New Jerusalem. తన యొక్క పెళ్లి కుమార్తె విషయములో కూడా ఆయన వస్త్రం విషయములో మిక్కిలి ప్రాముఖ్యతని ఇచ్చుచున్నారు. Even God has given special importance regarding the garments to be worn by the bride. వేరే వాటికి అంత ప్రాముఖ్యత ఇచ్చినట్టు మనము చూడలేము. We did not see anything given more importance than this. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయమునకు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా తన యొక్క పెళ్లి కుమార్తెకి ఆయన సిద్ధపరచబడుటకు వస్త్రమునే ఇచ్చుచున్నారు. Even in Revelation 19th chapter we see that to prepare the bride that he has given a special garment. 8వ వాక్యముని చదవండి. 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. And to her was granted that she should be arrayed in fine linen, clean and white, for the fine linen is the righteousness of saints. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. గొర్రెపిల్ల అయిన వారి యొక్క వివాహ ఉత్సవం వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చదువుచున్నాం. Here we read the bride of the marriage of the lamb is come and the wife hath made herself ready. ఆ భార్యకి ఆయన వేరే అలంకరణనో వేరే వస్తువులనో వేరే సుగంధ ద్రవ్యములనో దేనిని ఇవ్వకుండా ఒక శ్రేష్టమైన వస్త్రముని ఇచ్చుచున్నారు. Here God is giving a very precious garment rather than giving any ornaments or any perfumes. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అదే విధముగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయమున కూడా వచ్చినట్లయితే Similarly we see in Revelation 3rd chapter 4వ వాక్యములో ఆ సంఘము విషయములో తమ యొక్క వస్త్రములని కాపాడుకొనుచున్న వారు మీలో ఉన్నారని చెప్పుచున్నారు. Here we read that the persons who are preserving their garments without being defiled. 4వ వాక్యముని చదవండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. Thou hast a few names even in Sardis which have not defiled their garments, and they shall walk with me in white, for they are worthy. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దేవుడు వస్త్రం విషయంలో ఆయన ప్రాముఖ్యతని ఇచ్చుచున్నారు.
God is giving special importance regarding the garments. ఈ వస్త్రం వచ్చి శరీర ప్రకారమైన వస్త్రము కాదు. This garment is not the literal garment. ఈ సంఘస్థులు సార్దీస్లో కొందరు తమ యొక్క వస్త్రములని అపవిత్రపరచుకొనని వారు కొందరు ఉన్నారంటే శరీర ప్రకారమైన వస్త్రము కాదు. This garment is not the literal garment. Here we read in the church of Sardis that there are some who defiled not their garments. ఈ వస్త్రము ఒక ఆత్మ సంబంధమైన వస్త్రముగానే ఉన్నది. This garment is a spiritual garment. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈరోజు మనము ధ్యానించబోతున్న కార్యమే ఆ సుందరమైన శ్రేష్టమైన వస్త్రములేమిటి, వాటిని ఏ విధముగా కాపాడుకొనవలననే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. Today our topic of meditation is this garment, this beautiful and the righteous garment, and how to preserve this garment. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దీని గురించి జకరియా గ్రంథమునకు వచ్చినట్లయితే జకరియా తన యొక్క దర్శనములో మురికి వస్త్రముని మలిన వస్త్రములని ధరించుకొని ఉన్న ఒక యాజకుని తన యొక్క దర్శనములో చూచుచున్నాడు. Regarding the garments, when we read in the book of Zechariah, we see that Zechariah had a vision in which the priest is wearing a filthy and a defiled garment. ఈ మురికి వస్త్రముని ధరించుకొని ఉన్న యెహోషువ తాను ఆ సాతానుడి ఎదుట దేవుని దూత ఎదుట నిలబడి ఉండటమని మనం చూడవచ్చు. Here we read that the priest Joshua is standing right before Satan and the angel of God. 3వ అధ్యాయము 1వ వాక్యము నుండి చదవండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలి బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. And he showed me Joshua the high priest standing before the angel of the Lord, and Satan standing at his right hand to resist him. And the Lord said unto Satan, The Lord rebuke thee, O Satan, even the Lord that had chosen Jerusalem rebuke thee. Is not this a brand plucked out of the fire? Now Joshua was clothed with filthy garments and stood before the angel, and he answered and spake unto those that stood before him, saying, Take away the filthy garments from him. And unto him he said, Behold, I have caused thine iniquity to pass from thee, and I will clothe thee with change of raiment. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అపవాది కూడా మలిన వస్త్రములని గురించి మురికి వస్త్రములని గురించి నేరమోపుటకు చూచుచున్నాడు. Even Satan is standing there to accuse about the filthy and the defiled garments. దేవుడు మనుషుల యొక్క వస్త్రములని గురించి ఆయన ప్రాముఖ్యత ఇచ్చుచున్నారు. Here God is giving importance regarding the garments of man. అదే విధముగా సాతానుడును అదే వస్త్రముని గురించి నేరమోపుటకు నిలబడి ఉన్నాడు. Similarly, even Satan is standing there to accuse about the filthy garments of man. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈ స్థలములో యెహోషువ యొక్క వస్త్రములు మలిన వస్త్రముగా ఆ స్థలములో కనబడి ఉన్నది. Here we see that the garments of Joshua are defiled and filthy. ఇద్దరు ఎదుటను నిలబడి ఉన్నాడు. He is standing right before both of them. దేవదూత ఎదుటను తాను సాతానుడి ఎదుటను తాను నిలబడి ఉన్నాడు. He is standing right before the angel of God and Satan. ఈ మలిన వస్త్రం ఏమిటంటే, What is this filthy garment? ఇది యెహోషువ యొక్క దోషములు కాదు. These are not the iniquities of Joshua. ప్రధాన యాజకుడైన యెహోషువ యొక్క దోషములు కాదు కానీ తాను జనుల యొక్క దోషములని తాను మోయిచున్నాడు కానీ దానిని పరిహరించకుండా తాను ఆగిపోయి ఉన్నాడు. అందుకే తాను మలిన వస్త్రము గలవాడై ఉన్నాడు. Here these garments are filthy not because of the iniquities of Joshua, but because of the iniquities that are being bore by him of all the people of Israel, and he is unable to rectify those sins. That's why they are filthy. ఎందుకంటే
జకరియా యొక్క కాలంలో, ప్రధాన యాజకుడైన యెహోషువ యొక్క కాలంలో దేవుని మందిరము పడద్రోయబడి కట్టబడకుండా ఉంది. Because in the period of Zechariah and in the period of Joshua, the temple was thrown down and it was not built. వారు కట్టుటకు ప్రారంభించినప్పటికీ అనేకుల యొక్క ఆటంకముల ద్వారా జెరుబాబేలు ఆగిపోయినాడు. Because of many obstacles and because of many hindrances, Zerubbabel was unable to build the temple of God. ఆ ప్రధాన యాజకుడు తాను దేవుని మందిరం యొక్క అతి పరిశుద్ధమైన స్థలమునకు వెళ్ళి పరిహరించుటకు లేకుండా పోయినది. Because of this, the chief priest could not enter into the most holy place in the temple of God and rectify the sins of the people. అందుకే యెహోషువ మలిన వస్త్రములని ధరించుకున్న వాడై నిలబడినట్టు జకరియా దర్శనముని చూచుచున్నాడు. That's why Zechariah is seeing in a vision that Joshua is standing with filthy garments. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దేవుడు మన యొక్క జీవితంలో మన యొక్క వస్త్రములని ఈ విధముగానే చూచుచున్నారు. Even God is seeing in the similar manner about us. మన యొక్క పాపమైనను ఇతరుల యొక్క పాపమైనను పరిహరించబడకపోయినట్లయితే మన యొక్క వస్త్రములు మలినముగా మారిపోతున్నది. Even if our sins or other sins are not rectified, our garments are going to be filthy in the sight of God. పరిహరించబడటమని చెప్పినట్లయితే మన యొక్క పాపములు క్షమించబడిన తర్వాత అది మరలా జ్ఞాపకములో రాకుండా ఉండటము, ఇతరుల యొక్క పాపముని క్షమించిన తర్వాత మనము జ్ఞాపకం చేసుకొనకుండా ఉండటము. Since here the sins are cleansed means once the sins are done and cleansed, they should not be remembered again in our life or in others' lives also. అందుకే ఎబ్రాయీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు We read in the book of Hebrews, మన కొరకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు, ఆయన యొద్దకు మనము ధైర్యముగా చేరవలను అని చెప్పుచున్నాడు. here we read that we should go boldly before the chief priest who is being appointed for us. ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యము నుండి మనం చదవచ్చు. Hebrews 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనముని యొద్దకు చేరుదము. ఇంగ్లీష్లో లాస్ట్ వాక్యం మాత్రం చదువు. Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈ మలిన వస్త్రమునకు కారణమే తాను ఆ కృపాసనం యొద్దకు చేరలేకపోవటమే కారణము. The main reason for the filthy garments is he is unable to reach the throne of mercy. మన జీవితంలో కూడా మన యొక్క వస్త్రము ఎప్పుడు మలినముగా మారుచున్నదో, కృపాసనము యొద్దకు చేరకుండా ఉన్న ప్రతి ఒక్కరి యొక్క వస్త్రము కూడా మలిన వస్త్రముగా మారుచున్నది. Even in our lives, the people who are unable to reach the throne of mercy, their garments are going to be filthy. వారు నిశ్చయముగా అభిషేకింపబడిన ఈ కృత నిబంధన కాలములో జీవించుచున్న ప్రతి ఒక్కరును తమ యొక్క పాపముల కొరకును కృపాసనం యొద్దకు రావాలి, ఇతరుల యొక్క పాపము కొరకును కృపాసనం యొద్దకు రావాలి. The people who are living in the New Testament anointed period, they should come even for their sins and other sins into the throne of mercy of God. ఒకవేళ నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతివంతుణ్ణి, నేను ఎందుకు కృపాసనం యొద్దకు రావాలని అనుకున్నట్లయితే యెహోషువ యొక్క వస్త్రము లాగానే మన యొక్క వస్త్రం మలినముగా మారుచున్నది. If we think that I am righteous, I am holy, then why should I go to the mercy of God? Then even our garment will be filthy like the garments of Joshua. కృపాసనం యొద్దకు ఈ రెండు కారణముల కొరకే సమీపించుచున్నారు. They are reaching the throne of mercy for these two things. పాత నిబంధన కాలంలో వారు కరుణాపీఠం యొద్దకు వచ్చినప్పుడు వారు పాపం పరిహరించబడి కనికరం పొందుటకు మాత్రమే సమకూడిన వారు. In the Old Testament, they are reaching the throne of mercy to be cleansed from their sins and receive the grace of God. కానీ క్రొత్త నిబంధన కాలంలో వారు కనికరం పొందుటకు మాత్రమే కాదు, సమయోచితమైన సహాయం పొందుటకును సమకూడుచున్నారు. But in the New Testament, they are reaching the throne of mercy not to be cleansed and receive the grace, but also to receive the timeful help from God. ఎందుకు ఆ సహాయం అంటే
Why that help is required? కనికరం అని చెప్పినప్పుడు మన పాపములు కనికరముతో క్షమించబడుట. Mercy means by cleansing our sins with the mercy of God. సహాయం అని చెప్పినట్లయితే ఆ పాపములని మరలా చేయకుండా ఉండుటకు పొందుచున్న సహాయం. Help means that we should not repeat doing the same sins, for that we need the help of God. అందుకే ధైర్యముగా సమకూడుడి అని చెప్పుచున్నారు. That's why it is written, boldly we have to assemble before him. మన యొక్క సొంత పాపములకైనను ఇతరుల యొక్క పాపములకైనను మనము నిశ్చయముగా కృపాసనం యొద్దకు వచ్చి మనము చేరకపోతే మన యొక్క వస్త్రములు మురికిపోదు. We have to certainly reach the throne of mercy to cleanse our sins and also other sins. If not, our filthy garments will not be cleansed. కొన్ని సందర్భముల్లో మన యొక్క సొంత కార్యములన్నిటినీ బాగానే మనం శుద్ధీకరించుకుంటాం. Sometimes we sanctify all the things pertaining to us. నా యొక్క దోషములని నా యొక్క పాపములని క్షమించుడి అని అడుగుతాం. We will ask, please cleanse my sins, please cleanse my iniquities. కానీ యేసు ప్రభు, కొందరు అపోస్తలులు, స్టెఫను వీళ్ళందరినీ చూసినట్లయితే ప్రభువా వీరి యొక్క పాపములని క్షమించుడి అని చెప్పుచున్నారు. But if we see some apostles and Stephen, they are praying, Lord, please cleanse their sins. స్టెఫన్ యొక్క విషయంలో వస్తే వీరి యొక్క పాపములని క్షమించుడి అని చెప్పుచున్నాడు. అతని యొక్క వస్త్రములు తీసివేయబడి ఉన్నది, కానీ పరలోక రాజ్యంలో అతని యొక్క వస్త్రములు తీసివేయబడినట్టు లేదు. When we see Stephen, here his garments have been removed, but he is praying that their sins should be forgiven, but in the heaven his garments are not removed. అతని యొక్క ముఖము ప్రకాశింపబడి ఉన్నది. Here we see that his face is being shining. అపోస్తలుల కార్యములో మనము చదివినప్పుడు చదవండి. In the book of Acts, 7వ అధ్యాయము 55వ వాక్యం నుండి చదవండి. Acts 7:55 onwards. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. But he, being full of the Holy Ghost, looked up steadfastly into heaven and saw the glory of God and Jesus standing on the right hand of God, and said, Behold, I see the heavens opened and the Son of Man standing on the right hand of God. 60వ వాక్యం చదవండి, చివరి వాక్యం. And he kneeled down and cried with a loud voice, Lord, lay not this sin to their charge. And when he had said this, he fell asleep. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈ స్థలములో వారు తమ యొక్క దోషములు పాపముల గురించి మాత్రమే కాకుండా ఇతరుల యొక్క దోషముల గురించి కూడా వేడుకొనుచున్నారు. Here we see that they are pleading not only for their own sins, but also for the sins of others. మన జీవితంలో వస్త్రము మలినముగా మారకుండా ఉండవాలనంటే ఇద్దరు కొరకును, మన కొరకును, ఇతరుల కొరకును మనము కృపాసనం యొద్దకు రావాలి. Even in our own lives, if our garments should not be filthy, then we should reach to the throne of mercy for our own sins and for the sins of others. అప్పుడే ఆ వస్త్రము మలినముగా లేకుండా పోవచ్చున్నది. Then only that garment will not become filthy. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. యెహోషువ విషయంలో సాతానుడు నేరమొప్పుటకు వచ్చినప్పుడు యెహోషువ యొక్క వస్త్రములని దేవుడు ఆ క్షణమే మార్చుచున్నారు. Even when Satan came to accuse about the garments of Joshua, God has changed those garments immediately. ఎందుకంటే యెహోషువ దేవుని యొక్క మందిరము కట్టబడలేదని దుఃఖముతో, దేవుని యొక్క మందిరముని గురించిన ఒక వాంఛతో నిండినవాడు. Because Joshua is a person who is filled with the desire to build the temple of God. చాలామంది బబులోనుకు వెళ్ళిన వారు తిరిగి రాలేదు. Many people who went to Babylon did not come back. ఎందుకంటే బబులోన్లో వారి యొక్క జీవితము కష్టముగా లేదు. Because their life in the city of Babylon was not difficult. బబులోన్లో వారికి రాజభోజనమని ఇచ్చిన్నారు. Because they are getting the royal
food in Babylon. బబిలోన్లో వారికి కావలసిన అన్నీ అనుగ్రహించబడినది. Whatever they wish, they are being given in the city of Babylon. వారు బబిలోన్లో ఒక బానిసల్లాగానే వారు ఫీల్ అవ్వరు. They never felt that they are being captives in the city of Babylon. వారు తమ యొక్క జీవితంలో కట్టబడినట్టో బంధింపబడినట్టో వారు అనుకోరు. They never thought that they are being bound or captive in the city of Babylon. కానీ యెహోషువ ఆ పరిస్థితుల్లో కూడా యెరూషలేములో మందిరము కట్టబడాలని తిరిగి వచ్చినవారు. But Joshua, even in those days, he came back to build the temple of God in the city of Jerusalem. అందుకే దేవుడు యెహోషువ యొక్క వస్త్రముని మార్చి ఉన్నారు. That's why God has changed the garments of Joshua. దానికి మరొక అర్థం ఏమిటంటే జకరియా యొక్క దర్శనములో ఎందుకు యెహోషువ గురించి అలా చూపించి ఉన్నారంటే, the reason behind God showing in the vision of Zechariah about the garments of Joshua is, దేవుని మందిరము లేకపోవటము ద్వారా అనేక జనుల యొక్క పాపం పరిహరించబడకుండా ఉండటమని చూపించి ఉన్నారు. since there is no temple of God, so many people's sins are not forgiven there. అదే విధముగా త్వరలో వారి యొక్క పాపములు పరిహరించబడి యెహోషువ ప్రశస్తమైన వస్త్రములతో ప్రవేశించుననేది కూడా దేవుడు చూపించి ఉన్నారు. Even God has shown that many people sins will be forgiven, and Joshua will be standing with the special garments before the throne of God. త్వరలో దేవుడు ఆ కార్యముని చేయబోచున్నారు. దేవుని మందిరముని కట్టి అతి పరిశుద్ధమైన స్థలములో యెహోషువని ప్రవేశింపజేయబోచున్నారనే విషయమునే జకరియాకు బయలుపరిచి ఉన్నారు. God has revealed to Zechariah that very soon a temple of God will be built, and Joshua will be standing in the holy place of God and will be cleansing all the people's sins. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఇప్పుడు యెషయా గ్రంథమునకు మనం వచ్చినట్లయితే, అందుకే దేవుడు సియోను నీవు లేచి నీ సుందర వస్త్రములని ధరించుకొనుము, నీ ధూళిని దులుపుకొనుమని అక్కడ దేవుడు చెప్పుచున్నారు. When we come back to Isaiah, God is saying, awake, put on thy strength, O Zion, put on thy beautiful garments. ఎందుకంటే వారు సొమ్మసిల్లిపోయి మమ్మల్ని విడిపించేవారు లేరు. వారు అనేకులు తమ యొక్క జీవితంలో దేవుని మందిరమే ఇక లేదని వారు తమ యొక్క జీవితంలో అధైర్యముతో అవిశ్వాసముతో ఉండిపోయి ఉన్నారు. Because they are in a fearful state, that they are thinking that no one is going to care about us and our sins will not be forgiven. వారి యొక్క వస్త్రములు అన్నీ పాతపడిపోయి వారి యొక్క వస్త్రములు వారు తమ యొక్క జీవితంలో ఇక మీదట ఆ సుందర వస్త్రములని ధరించుకొనుచున్న ఒక కాలం వచ్చిందని వారు విశ్వసించకుండా పోయి ఉన్నారు. They are unable to believe that new garments, special garments will be coming back to us and they will be wearing them, because all their garments have been old. మూడో వాక్యంలో అందుకే చెప్పుచున్నారు, చదవండి 52వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వాక్యం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రూకలేయకయే మీరు విమోచింపబడెదరు. For thus saith the Lord, ye have sold yourselves for naught, and ye shall be redeemed without money. మీరు ఊరికయే అమ్మబడి ఉన్నారు, రూకలు ఏమీ లేకయే మీరు విమోచింపబడుదురు. Ye have been sold yourselves for naught, and you will be redeemed without money. వారు అమ్మబడినందున వారికి ఒక ధైర్యము విశ్వాసము లేకనే వారు సియోనును యెరూషలేమును కూర్చొని ఉంది. Since they have been sold, they don't have the faith and courage, and that's why they are sitting in Jerusalem and Zion. తిరిగి విమోచన పొందుదామని ఒక నిరీక్షణ వారిలో లేకుండా పోయినది. There is no hope in them that they will be redeemed again. అందుకే దేవుడు అక్కడ చెప్పుచున్నారు, లెమ్ము లెమ్ము, నీ బలముని ధరించుకొనుము, నీ సుందర వస్త్రములని ధరించుకొనుము అని దేవుడు వారిని హెచ్చరించుచున్నారు. That's why God is speaking to them, awake and put on thy strength and put on thy beautiful garments. దేవుడు వస్త్రములని గురించి మిక్కిలి ఆయన చింతగలవారై ఉన్నారు. God is having more concern regarding the garments of us. సియోనుని లెమ్మని యెరూషలేముని లెమ్మని చెప్పినప్పుడు ఆయన వేరే కార్యములని చెప్పకుండా నీ సుందర వస్త్రములని ధరించుకొనుమని చెప్పుచున్నారు. Here God is saying only about the garments and not speaking about anything else, and that's why he's asking to put on the beautiful garments of Zion and Jerusalem. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మన యొక్క జీవితంలో కూడా ఆయన వస్త్రములని గురించి మిక్కిలి శ్రద్ధ గలవారై ఉన్నారు.
Even in our lives also, God is having more interest regarding our garments. కొన్ని సందర్భముల్లో మన యొక్క వస్త్రములని గురించి మనము చింత లేని వారుగా ఉన్నాము. Even in our own lives, we don't have any concern regarding our garments. యేసు ప్రభు మరణించి తిరిగి లేచినప్పుడు When Jesus has died and being brought up again, తన యొక్క వస్త్రములని ఆయన పారవేసి వెళ్ళలేదు. he did not throw his garments and left. ఆయన పునరుద్ధానము చెందినప్పుడు దానిని కూడా ఒక స్థలములో మడత పెట్టి ఉంచి దానిని వెళ్ళి ఉన్నారు. When he was resurrected, then he kept and folded his clothes at a place and then he left. యోహాను సువార్త 20వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యముని చదవండి. John 20:6 and 7. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. Then cometh Simon Peter following him, and went into the sepulchre, and seeth the linen clothes lie, and the napkin that was about his head, not lying with the linen clothes, but wrapped together in place by itself. అవి చుట్టబడి ఒక ప్రక్కన అన్ని కలిసి ఉండకుండా ఒక ప్రక్కన పెట్టి ఉండటమని పేతురు చూసి ఉన్నాడు. Simon Peter has seen that all the clothes are not together, but the napkins have been wrapped together and kept in a separate place. యేసు ప్రభు పునరుద్ధానము చెందిన తర్వాత ఆయన యొక్క శరీరములో చుట్టబడి ఉన్న వాటిని కూడా ఆయన శ్రద్ధగా వస్త్రమని ఒక స్థలములో పెట్టి వెళ్ళుచున్నారు. Jesus, after being resurrected, whatever the clothes that are on him, he has wrapped them properly in a separate place and then he has been resurrected. ఒక క్రైస్తవ జీవితముని నిజముగా చేయుచున్న వారి యొక్క వస్త్రములు కూడా శ్రేష్టమైనదిగా ఉంటుంది. Whosoever are doing the life of a Christian righteously, even their garments will be precious. అందుకే దేవుడు వస్త్రములని గురించి మిక్కిలి ఆయన శ్రద్ధ కలిగిన వారై ఉన్నారు. That's why God is showing more concern regarding the garments. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దేవుడు వస్త్రములని గురించి ఇంకా మన యొక్క జీవితంలో ధ్యానించి చూసినట్లయితే, If we meditate more about our garments, పరమగీతమునకు వచ్చినప్పుడు when we go to Song of Solomon, దేవుడు తన యొక్క పెళ్లి కుమార్తె విషయములో వస్త్రముని ఆయన ఎదురు చూచుచున్నారు. even God is anticipating about the garments about the bride. తన యొక్క పెళ్లి కుమార్తె సరైన వస్త్రముని ధరించుకొనకపోయినప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోవచ్చున్నట్టు మనం చదువుతున్నాం. Here we read that God is leaving the place when the bride is not wearing the attire of the bride. పరమగీతము 5వ అధ్యాయము 3వ వాక్యము 4వ వాక్యముని చదవండి. Song of Solomon 5, 3 and 4. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యుంచగా నా అంతరంగము అతని ఎదుట జాలిగొనెను. 5వ వాక్యం కూడా చదవండి. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. I have put off my coat, how shall I put it on? I have washed my feet, how shall I defile them? My beloved put in his hand by the hole of the door, and my bowels were moved for him. I rose up to open to my beloved, and my hands dropped with myrrh, and my fingers with sweet smelling myrrh upon the handles of the lock. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఆయన కొరకు తలుపు తీయటకు లేచినప్పుడు ఆయన వెళ్ళిపోయి ఉన్నారు. When I got up to open the door, he left that place. దేవుడు వస్త్రమునకు ప్రాముఖ్యత ఇచ్చుచున్నవారు. God is giving importance to the garments. ఆమె పెళ్లి కుమార్తెకు వస్త్రములని ధరించుకొనకుండా సాధారణముగా తాను ఉన్నట్టే వచ్చి పెళ్లి కుమారుని కలవటానికి రావచ్చు. Here the bride with normal garments also can meet the bridegroom. కానీ దేవుడు ఆ పెళ్లి వస్త్రముని ఎదురు చూచుచున్నారు. But God is expecting the garments of marriage. ఒక పెళ్లి కుమార్తె విషయంలో పెళ్లి వస్త్రములని ఆయన ఎదురు చూచుచున్నారు. Regarding the bride, God is expecting the garments of marriage. ఎందుకంటే యేసు ప్రభు తన యొక్క ఉపమానముల్లో కూడా ఈ కార్యములను సెలవించి ఉన్నారు. God has spoken many times even in his parables.
ఆయన పెళ్లి కొరకు వివాహము కొరకు అనేకుల్ని పిలువనంపినప్పుడు పెళ్లి వస్త్రము లేని వారిని ఆయన కటిక చీకటిలో వేయించున్నారు. Even when many were called unto the marriage, the ones who do not have the bright garments have been thrown into the outer darkness. వారిని వేరే ఒక కారణములను ఏమీ అడగటం లేదు. He is not asking about any other thing. వివాహమునకు వచ్చిన వారి యొక్క పరిస్థితి ఏమిటి, అంతస్తు ఏమిటి, ఇవన్నీ దేవుడు అక్కడ అడగటం లేదు. God is not asking about the situation and the status of those who are being called. కానీ వారిని నీ యొక్క వివాహ వస్త్రం ఎక్కడా? But he is asking, where is your garment of marriage? ఎందుకంటే వారందరూ దీనులు దరిద్రులైన వారే వీధుల్లో సంత వీధుల్లో ఉన్న వారిని తీసుకుని వచ్చి ఉన్నారు. Because they are all needful and beggars, and they have been called from the streets. కానీ ఆ పెళ్లి వస్త్రము ఆ యజమానుడి ద్వారా ఇవ్వబడిన ఒక వస్త్రము. But this marriage of garment is being given by the owner. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఒకవేళ ఈ పరమగీతములో మనము చదువుతున్నప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ పెళ్లి కుమారుడు ఇచ్చిన వస్త్రములతోనే పెళ్లి కుమార్తెని చూడవాలని తాను కోరుచున్నాడు. Here in Song of Solomon we read that the bridegroom is wishing that the bride should wear the garments of marriage when she is meeting him. కానీ ఆ సమయంలో సిద్ధముగా లేదు. But she was not prepared at that time. ఎందుకు సిద్ధముగా లేదని చెప్పుచున్నదంటే, Why she was not prepared there? చదవండి 3వ వాక్యంని మరలా చదవండి. రెండో వాక్యం 3వ వాక్యం చదవండి. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురుమా నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిచినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకలకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. I sleep, but my heart waketh. It is the voice of my beloved that knocketh, saying, Open to me, my sister, my love, my dove, my undefiled, for my head is filled with dew, and my locks with the drops of the night. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈ వాక్యముని చదివినప్పుడు పెళ్లి కుమార్తెకి రాత్రి కాలంలో బయట తిరిగే అలవాటు ఉందనుకుంటా. When we read about this verse, people may think that the bride will roam in the nights. ఈ పెళ్లి కుమార్తెకి ఉన్న అలవాటు అది. But this bride have that habit. రాత్రి కాలంలో రాత్రి కురియుచున్న మంచుకు నా తల తడిచి ఉన్నది. Here it is written that her head is filled with the dew of the night. నా తల పగటి కాలంలో కురియుచున్న మంచుకని చెప్పలేదు, రాత్రి కాలంలో కురియుచున్న మంచుకు తడిచి ఉన్నది. Here her head was filled with the dew of night, but not of the day. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఎందుకు ఆ పెళ్లి వస్త్రము తొలగిపోవచ్చున్నదంటే, Why that marriage garment is being removed? రాత్రి కాలములో పెళ్లి కుమారుడితో ఉండకుండా తాను తన యొక్క స్నేహితులు తన యొక్క వేరే ఎవరితోనో బయట రాత్రి కాలంలో బయట ఉంది కాబట్టి ఆమె యొక్క వస్త్రము తొలగిపోయింది. During the night she was not seen with the bridegroom but with some others. That's why her garment has been removed. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఆ పెళ్లి కుమారుడు కూడా ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నారంటే, Why that bridegroom has given that much importance there? ఆ పెళ్లి కుమార్తె తనతో రాత్రి కాలంలో ఉండకుండా తాను బయట తడుచుచున్న మంచు, బయట ఆ కురియుచున్న వర్షము వాటిలో తడవటానికి బయట ఉంది. Here the bridegroom is concerned because the bride is giving more importance to be get dew, filled with the dew and with the rain outside, but not with him. దానికి అర్థం ఏమిటంటే, దేవునితో చేయుచున్న సహవాసము కంటే మనము రాత్రి కాలము అని చెప్పినప్పుడు ఈ అంత్య దినములని పోల్చవచ్చు. ఈ దినములలో మనము లోకముతోనూ లోక స్నేహితులతోనూ ఉన్న సహవాసము ద్వారా మన యొక్క వస్త్రము తొలగిపోవచ్చున్నది. Here the real meaning is, instead of giving more fellowship towards God, but we are spending in these end days with the world and the worldly people, and that's why our garment is being removed. ఈ వస్త్రము దేవుడే తీసివేయట్లేదు. This garment is not removed by God. ఈ వస్త్రముని తానే తీసివేయుచున్నది. But here this garment is removed by herself. అందుకే యెషయా గ్రంథములో చెప్పుచున్నారు, నువ్వే ఆ వస్త్రముని ధరించుకొనుము.
That's why in the book of Isaiah we read, you yourself wear that garment. ఈ వస్త్రముని ధరిపించుచున్న విషయములలో దేవుడు యెషయా ప్రవక్తల ద్వారా చెప్పిన కార్యము నేను నీకు ధరిపిస్తానని చెప్పలేదు. Here in book of Isaiah, God did not speak to Isaiah that he will do that thing. నీవే లేచి నీవే ఆ వస్త్రముని ధరించుకొనుము. You should awake and you should put on that beautiful garment. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఎందుకు నీవే ధరించుకొనవలెనని చెప్పుచున్నారంటే, Why God is asking that you should wear that garment? ఎందుకంటే ఆమె తన యొక్క లోక సంతోషము కొరకు, బబిలోనులో ఉన్న సంతోషము కొరకు తానే ఆ వస్త్రములను తీసివేసి ఉన్నది. Because she herself has removed the garment for the worldly pleasures and the pleasures of Babylon. బబిలోనులో ఉన్న సంతోషము కొరకు యెరూషలేములో ఉన్న దేవుని ఆలయముని గురించిన చింత తొలగిపోయింది. Because she did not have the concern regarding the temple of God. బబిలోనులో ఉన్న సంతోషము కొరకు దేవునితో ఉన్న సహవాసముని దూరపరుచుకొని ఉన్నది. She left the fellowship of God for the pleasures of Babylon. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈ వస్త్రము పెళ్లి కుమార్తెకి వస్త్రం అని చెప్పినట్లయితే పెళ్లి కుమారుడితో ఉన్న ఒక ఐక్యత సంబంధమని మనం చెప్పొచ్చు. Here the garment of bride means it shows the unity with the bridegroom. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మన యొక్క వస్త్రములు దేవునికి మిక్కిలి ముఖ్యముగా ప్రాముఖ్యముగా కనబడుచున్నది. Our garments are of more importance in the sight of God. పెళ్లి కుమార్తె యొక్క వస్త్రముని ఇంకనూ ముఖ్యముగా ప్రాముఖ్యమైనదిగా ఆయన చూచుచున్నాడు. And even the garments of bride are having special concern in the sight of God. వస్త్రహీనముగా ఉన్నందున ఆమెను విడిచి పెళ్లి కుమారుడు వెళ్ళిపోయినారు. The bridegroom has left the bride because she is not wearing the garments of marriage. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మన యొక్క జీవితంలో వస్త్రము మిక్కిలి ముఖ్యమైనదిగా ఉన్నది. Even in our lives, our garments are of more importance. నిశ్చయముగా ఆ వస్త్రములని గురించి మనము ప్రాముఖ్యత ఇవ్వవలెను. We should certainly give importance regarding those garments. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మరొక విధముగా యోహాను సువార్తకు మనం వచ్చినట్లయితే, In another way, if we see in the Gospel of John, 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము 7వ వాక్యంని చదవండి. John 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. Therefore that disciple whom Jesus loved saith unto Peter, It is the Lord. Now when Simon Peter heard that it was the Lord, he girt his fisher's coat unto him, for he was naked, and did cast himself into the sea. ఇక్కడ పేతురు వస్త్రహీనముగా ఉన్నాడని అందరికీ తెలుసు. Here we see that Simon Peter is naked and everyone knows about it. తనతో ఉన్న శిష్యులు, తనతో ఉన్నవారు అందరూ, వచ్చిన వారందరూ దాన్ని చూచుచున్నారు. Everyone is seeing, whosoever those are present there, that he is naked. యేసు ప్రభు కూడా ఆ స్థలమునకు వచ్చినప్పుడు పేతురు వస్త్రహీనముగానే ఉన్నాడు. Even when Lord Jesus came there, Simon Peter was naked only. అని ఎప్పుడైతే ఆయన యేసు ప్రభు అని తెలిసి ఉన్నదో అప్పుడే తన యొక్క వస్త్రముని గురించిన ప్రాముఖ్యత తనకు తెలిసింది. But when Peter realized that it was Lord Jesus, then he came to know about the importance of that garment. మనము సాధారణముగా అందరితో జీవించుచున్నప్పుడు వస్త్రములని గురించిన ఒక ప్రాముఖ్యత మనకు తెలియదు. We don't know the importance of the garments when we are living normally with other people. ఎప్పుడైతే దేవునికి సమీపించుచున్నామో, ఆయన మనకు సమీపముగా వచ్చుచున్నారో అప్పుడు మన యొక్క వస్త్రములని గురించిన ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. But when we are reaching towards God and God is reaching towards us, then only we will know the importance of our garments. అనేకులకు తమ యొక్క వస్త్రములు, తన యొక్క స్వభావములు, వివాహ వస్త్రములు, పరిశుద్ధమైన వస్త్రములని గురించిన చింత లేకపోవడానికి కారణం ఏమిటంటే, the reason for not having concern regarding the holy garments and the marriage garments is దేవునికి వారు దూరముగా ఉన్నారు. because they are far from God. పేతురు యేసు ప్రభు అని తెలిసేంత వరకు కూడా తన యొక్క వస్త్రముని గురించి తనకు చింత లేదు.
Even Peter also did not have any concern about his garments until he came to see Lord Jesus. అప్పటి వరకు తాను చింతలేనివాడు యేసు ప్రభు అని తెలిసిన వెంటనే ఆ వస్త్రముని గురించి ఇప్పుడు తనకు తలంపు వచ్చి ఉన్నది. Until he did not see Jesus, he was not cared about his garments, but as soon as he sees Jesus, he immediately concerned about his garments. వస్త్రము దేవునికి సమీపముగా మనల్ని మార్చుచున్నది. This garment is making us to reach God soon. దేవుడు దూరముగా మారుచున్న కొలది మనం వస్త్రహీనముగా మారుచున్నాము. The farther the God is going away from our lives, we are become naked. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దేవుడు వస్త్రములని గురించి మిక్కిలి ఆయన శ్రద్ధ కలిగిన వారై ఉన్నారు. God is having more concern regarding the garments. మన యొక్క జీవితంలో ఆయన ఆదాము యొద్దకు వచ్చినట్లయితే, When we look at the life of Adam, ఆదాము యొక్క జీవితంలో మహిమ కలిగిన వస్త్రములను ఇచ్చి ఆయనని కప్పి ఉన్నారు. God has covered Adam with the garments of glory. తాను దిగంబరముగా ఉండినను వారు సిగ్గుపడకుండా వారు మహిమతో కప్పబడిన వారై ఉన్నారు. Even though they were naked, they were not at all ashamed, but as they were covered with the garments of glory. వారు పాపము చేసిన తర్వాత దిగంబరులుగా మారి ఉన్నారు. But after committing sin, they have become naked again. కానీ దాక్కోలేదు. But they never hid. ఎప్పుడు దేవుడు వచ్చి ఉన్నారో అప్పుడు దాక్కుంటున్నాడు. They hid themselves only when God was seen there. ఆదాము యొక్క విషయంలో కూడా దేవుడు ఆ తోటకు వచ్చినప్పుడే తన యొక్క వస్త్రముని గురించిన ఒక చింత తనకు కలిగింది. When God came into that garden, then only Adam was concerned about his garments. ఆదికాండం 3వ అధ్యాయము 10వ వాక్యమని చదవండి. Genesis 3:10. అందుకతడు నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటునెను. And he said, I heard thy voice in the garden, and I was afraid because I was naked, and I hid myself. తాను సాతానుడి ఎదుట ఉన్నప్పుడు దాగుకోలేదు. When he was before Satan, he did not hid himself. అప్పుడు దిగంబరుడు అయిపోయాడు. But at that time he was already naked. హవ్వ ఎదుట ఉన్నప్పుడు దాగుకోలేదు. Even he did not hid himself in front of Eve. కానీ దేవుడు తోటలో వచ్చిన వెంటనే దేవుని యొక్క స్వరముని విని దాగుకొనుచున్నాడు. But when God came into garden and heard the voice of God, then he immediately hid himself. పేతురు యొక్క విషయంలో యేసు ప్రభు సుమి అని తెలిసిన వెంటనే తన యొక్క వస్త్రము లేని విషయం గ్రహించినట్టు ఆదాము కూడా దేవుడు తోటలో ప్రవేశించిన తర్వాత తాను వస్త్రహీనుడని గ్రహించుచున్నాడు. As in the life of Peter we saw that when he came to know about Lord Jesus, he was concerned about his garment. Similarly, Adam was also concerned about his garment when he heard the voice of God. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే సాతానుడితో స్నేహము చేయడానికి వస్త్రము ప్రాముఖ్యతమైనది కాదు. If we look at this, then it is not important to have friendship with Satan. సాతానుడితో ఐక్యముగా ఉండడానికి ఈ ప్రశస్తమైన స్వభావములు ముఖ్యమైనది కాదు. For to have friendship with Satan, this garment's importance is really not required. మనుషులతో స్నేహము చేయుటకు వస్త్రము ప్రాముఖ్యతమైనది కాదు. Even to have friendship with people, this garment is not really important. కానీ దేవునితో స్నేహము చేయాలంటే వస్త్రము ముఖ్యమైనది. But to have fellowship with God, this garment is really important. దేవుడు సమీపించినప్పుడు వస్త్రహీనముగా ఉన్నట్లయితే ఆయన ఎదుట మనము నిలబడలేము. We cannot stand before God when God is reaching us and we are naked. అందుకే వస్త్రమునకు దేవుడును ప్రాముఖ్యత ఇచ్చుచున్నారు. మనము కూడా ఆ వస్త్రమునకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. That's why God is giving importance to the garment, and we also should give importance to this garment. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దీనిని గురించి ఇశ్రాయేల్ దేశముని గురించి ప్రవచన గ్రంథముల్లో కూడా చదువుచున్నప్పుడు, when we read about the land of Israelites in the prophesied verses, నీ యొక్క యవన కాలమునందు నీవు దిగంబరిగా ఉంటివి, నేను నిన్ను వస్త్రములతో కప్పి ఉన్నానని చెప్పుచున్నారు. in the youth you are found naked and I have covered you. కానీ నీవు అనేక ఇతర దేవతల యొద్దకు వెళ్ళి మరలా నీవు దిగంబరిగా మారిపోయి ఉన్నావు. But you went before other goddesses and have become naked again. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మన దేవుడు వస్త్రములను ధరింప చేయుచున్న వారై ఉన్నారు. Our God is the one who is going to cover us with the garments. దేవుడు మనల్ని తన యొద్దకు తీసుకుని రావడానికి వస్త్రములను ధరించుచున్నారు.
God, in order to bring us towards Him, He is making us to wear those garments. కానీ అన్య దేవతల యొద్దకు వెళ్ళినప్పుడు వస్త్రము లేకుండా పోవచ్చున్నది. But when people are going to gods of Gentiles, then these garments are removed. దానికి ఉదాహరణముగా అహరోను విషయంలో వచ్చినట్లయితే, For example, if we see the life of Aaron, మోషే సీనాయి పర్వతముని ఎక్కినప్పుడు అహరోను అన్య దేవతలని పూజించే నిమిత్తము అక్కడ ఒక బంగారు దూడని సిద్ధపరిచి ఉన్నాడు. when Moses went up to the Mount of Sinai, Aaron made other gods and he was worshipping them. అక్కడ మోషే అహరోన్ని వచ్చి అడుగుచున్న కార్యము, నీవు ఎందుకు జనులని దిగంబరులుగా చేసితివి అని అడుగుచున్నాడు. Here we read when Moses was asking Aaron, why you have made the people naked. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. నిర్గమకాండము 32వ అధ్యాయములో మనం చదివినప్పుడు, Exodus 32nd chapter, నీవు ఎందుకు వీరిని వస్త్రహీనముగా చేసితివి అని అడుగుచున్నాడు. here we read Moses was asking Aaron, why you have made the people naked. 25వ వాక్యంని చదవండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. విచ్చలవిడిగా ఇంగ్లీష్లో. And when Moses saw that the people were naked, for Aaron had made them naked unto their shame among their enemies. తెలుగులో విచ్చలవిడిగా ఉన్నది, కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే అహరోను వారిని దిగంబరులుగా చేసి ఉన్నాడు. Aaron had made them naked. దేవుని ఆరాధించుటకు వస్త్రములు కావాలి. To worship God we need garments. అన్య దేవతలని ఆరాధించుటకు దిగంబరత్వం కావాలి. But to worship other Gentile gods we don't need any garments. దేవునికి దూరమైపోయి వేరే దేవతలని సమీపింప చేయుచున్నప్పుడు దిగంబరులుగా మారుచున్నాం. When we are reaching other Gentile gods and going away from God, we are being సరైన విధముగా naked. చెప్పాలంటే మనల్ని రక్షించి మనల్ని ఇంతవరకు నడిపించిన దేవుని మర్చిపోయి వేరే మనుషుల మీద నమ్మిక ఉంచినప్పుడు వస్త్రము తీసివేయబడుచున్నది. If we are forgetting God who has made us righteous and protected us and reaching other worldly people, then our garments are being removed. దేవుని యందలి నమ్మిక ఉంచేంత వరకు వారు వస్త్రములతో ఉన్నారు. When they had the belief on God, they are with their garments. కానీ ఎప్పుడైతే బంగారు దూడ మీద నమ్మిక ఉంచి ఉన్నారో వస్త్రహీనముగా మారిపోయి. But when they started believing the golden calf, their garments are removed. దేవుని యందలి నమ్మిక ఉంచటమని మానివేసి బంగారం మీద వెండి మీద వేరే అన్య దేవతల మీద నమ్మిక ఉంచినట్లయితే మనము దేవుని ఎదుట వస్త్రహీనముగా కనబడుచున్నాం. We will be seen without garments when we are not believing God and believing on gold, silver and other Gentile gods. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మన యొక్క జీవితంలో దేవుడు వస్త్రమునకు ఆయన ప్రాముఖ్యత ఇచ్చుచున్నారు. Even in our lives, God is giving more importance regarding our garments. వస్త్రహీనముగా ఉండటమని ఆయన కోరుకొనటం లేదు. God is not willing that we should be naked before Him. నిర్గమకాండములో చదువుతున్నప్పుడు బలిపీఠం పైన ఎక్కుచున్నప్పుడు కూడా నీ దిగంబరత్వము కనబడకూడదని చెప్పుచున్నారు. Even in Exodus we read that when they are climbing the altar, their nakedness should not be seen. నిర్గమకాండము 20వ అధ్యాయము చివరి వాక్యంని చదవండి. Exodus 20th chapter, last verse. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడకుండినట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. Neither shalt thou go up by steps unto mine altar, that thy nakedness be not discovered thereon. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. నీ దిగంబరత్వము కనబడకుండా ఉండుటకు బలిపీఠం పైన మెట్ల మీద ఎక్కవద్దు. You should not go by the steps so that your nakedness be seen. దానికి అర్థం ఏమిటంటే, ఒకటి బలిపీఠము యేసుప్రభువే బలిపీఠము. Here the meaning is Jesus himself is the altar. అందులో బలి అర్పణలు ఆయనే బలిగా మారి ఉన్నారు. During the sacrifice he himself has become a sacrifice. మరొక విధముగా మనం అర్పించుచున్న బలులు. Secondly, the sacrifices that we are being offering. బలిపీఠం పైకి ఎక్కవద్దని చెప్పినట్లయితే ఆ బలి అర్పించబడి ఉన్న స్థలములో ఏ మనుషులకు పైన మనల్ని అనుకొనకూడదు. Not climbing the altar means that we should not think ourselves above any other person. ఎవరైతే తమను సమర్పించుకొనుచున్నారో
వారికంటే పైన ఉన్నవారిలాగా మనం అనుకోకూడదు. People, we should not think that we are above those people who have submitted themselves to God. ఎప్పుడైతే గర్వము మనలో ప్రవేశించుచున్నదో అప్పుడు వస్త్రము తీసివేయబడుచున్నది. When pride is entering into us, then our garment is being removed. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దేవదూతల్లో కూడా దేవుడు అలంకారముతో అనేక విధములైన వస్త్రములతో దేవదూతల్ని కూడా ఆయన ధరింపజేసి ఉన్నారు. Even God has adorned the angels with various precious garments. కానీ వారిలో గర్వం ప్రవేశించినప్పుడు అన్నిటిని తీసివేసి వారిని దిగంబరంగానే పడద్రోసి ఉన్నారు. But when pride entered into their lives, God has thrown down them by removing all these types of garments. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మనము గర్వముతో ఉన్నప్పుడు ఆ వస్త్రము మలినముగా అది తొలగిపోతున్నది. When we are filled with pride, then our garments are being filthy and they are removed. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈరోజు దేవుడు ఆ వస్త్రములను తిరిగి మనము ధరించుకున్నట్టుకు దేవుడు కోరుచున్నారు. Today God is wishing that all those garments should be worn by us again. మనం అనేక సందర్భముల్లో మన యొక్క వస్త్రములని మనమే తీసివేసి ఉన్నాం. In many instances we ourselves are removing those garments. ఆయనని స్తుతించుచున్న వస్త్రముని మనము అన్య దేవతలు అన్య జనుల కొరకు తీసివేసి ఉన్నాం. We are removing the garments of praise for other Gentile gods. దేవునిని ఆరాధించటమని మానివేసి దేవునిని స్తుతించటమని మానివేసి సుఖభోగమునకు మనము చోటిచ్చి ఉన్నాం. We have given place for all the luxuries but not praising and worshipping God. దేవునిని ఆరాధించకుండా దేవునిని స్తుతించకుండా మనము సుఖభోగముగా ఆలస్యంగా వచ్చుచున్న వారమైతే మనమే ఆ స్తుతించుచున్న వస్త్రముని తీసివేసి ఉన్నాం. If we are coming late for the luxuries of the world and not having the worshipping and praising, then we ourselves are removing the garments of praise from us. కొంతమంది ఆరాధన అని చెప్పినట్లయితే ఏదో ప్రసంగం టైంకి పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తే చాలనుకుంటున్నారు. Some people think to attend the worship means, but after completion of songs and everything, only to attend the preaching. ఆరాధనలో ముఖ్యమైన భాగము వాక్య భాగం కాదు. The most important thing in the worship is not the preaching. దేవుని ప్రారంభము నుండి పాటలతో స్తోత్రములతో ఆత్మతో నిండి ఆరాధించుచున్న అనుభవమే ముఖ్యమైన భాగం. The most important thing is being present in the presence of God from the starting in singing and praising and worshipping God. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రసంగం టైంకి వచ్చినంత మాత్రం ఆరాధనలో ఉన్నట్టు లెక్క కాదు. But after completing all these things, then attending the worship only for the preaching, it doesn't mean that you are in this worship. చాలా మంది అలవాటైపోయిన కార్యం ఏమిటంటే ఆలస్యంగా రావడానికి అలవాటైపోయి ఉన్నారు. Many people are being habituated to come late for the presence for the worship of God. ఆ వస్త్రముని దేవుడు తీసివేయలేదు. That garment is not removed by God. మనమే తీసేసాం. We have removed ourselves. మన యొక్క సుఖభోగము కొరకు తీసేసాం. For our luxuries we have removed that. మన యొక్క లోక సంతోషము కొరకు తీసివేసాం. For our worldly pleasures we have removed that. మనం వేరే కారణముల కొరకు అన్య దేవతలు వాటి కొరకు వ్యర్థమైన దేవతల కొరకు తీసివేసి ఉన్నాం. For the useless other gods we have removed that. మరలా దానిని ధరించుకొనవలెను. Let us wear it again. సియోను యెరూషలేము నీ సుందర వస్త్రములని మరలా నీవు ధరించుకొనవలెను. O Zion and Jerusalem, put on thy beautiful garments again. దేవునిని స్తుతించుచున్న వస్త్రములని మరలా మనము ధరించుకోవాలి. Let us wear the garments of praise again. మన యొక్క రక్షణ వస్త్రములని ధరించుకోవాలి. Let us wear the garments of salvation again. మనము యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి నరకము నుండి మనము రక్షింపబడిన వారము. We are being resurrected. We are being saved by the blood of Jesus from the hell. ఆ రక్షణ వస్త్రముని మరలా ధరించుకోవాలి. Let us wear that garment of salvation again. నరకము నుండి తప్పించబడుటకు యేసు ప్రభు ద్వారా మనము రక్షణ పొందిన మనము We are being saved by Jesus from the hellfire. ఇప్పుడు మనం ఆ రక్షణ యొక్క అనుభవముని మనము తీసివేసి ఉన్నాం. But now we have removed the experience of salvation from us. మనమే తీసివేసి నరకమునకు పాత్రలుగా మారుచున్నాం. By removing it, we are being partakers for the hell. రక్షణ పొందుటకు కారణమే నరకములో పడకూడదని. The main reason for the salvation is that we should not enter into that hell. ఒక చోటలో నేను ఒక ఫ్యామిలీ గొడవల్లో వారితో మాట్లాడి ఉన్నాను. In certain place, I am speaking to certain families in the matter of any dispute.
వారితో మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పి ఉన్నాను. During that conversation, I told them certain things. మీరు ఒకరిని ఒకరు క్షమించాలి, ఎందుకంటే మనం పరలోక రాజ్యం వెళ్ళాలి కదా, నరకానికి వెళ్ళకూడదు కదా అని చెప్పి ఉన్నాను. I told them we should enter into heaven and not to hell, so you should forgive them. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట, నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు కానీ నేను క్షమించను అన్నాడు. But that person is saying, though I enter the hell, it doesn't matter, but I'm not going to forgive them. ఇప్పుడు చాలామంది పరిస్థితి అదే. So nowadays, many people are in this state. ఆ రక్షణ వస్త్రముని తామే తీసివేయించున్నారు. They are removing the garment of salvation by themselves. నరకము నుండి దేవుడు మనల్ని రక్షించి విమోచించి ఉన్నారు. God has protected us, saved us from the hellfire. మేము ఇప్పుడు నరకానికి వెళ్ళినా పర్వాలేదు, మేము ఎవరిని క్షమించము, ఎవరిని మేము కనికరించము, ఎవరితో మేము సమాధానముగా ఉండము. But we are saying that we will not forgive anyone, we will not be in peace with anyone, but we will be going to the hellfire. మేము నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఈ అలవాట్లని వదిలేయము. We will not leave these qualities and natures though we go to hell. మేము నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఫోన్ని మాత్రం వదలము. We will not leave this phone though we go to hell. ఇప్పుడు రక్షణ అవసరమని మనమే తీసివేయించున్నాం. We ourselves are removing this garment of salvation. రక్షణ పొందినది నరకములో పడకూడదు అని రక్షింపబడి ఉన్నాం. We are being saved that we should not enter into hell. కానీ ఇప్పుడు నరకానికి వెళ్ళినా పర్వాలేదు, దీన్ని మాత్రం వదలం. But now we are saying though we go to hell, we will not go forsake all these qualities. తిరిగి ఆ వస్త్రముని మనం ధరించుకోవాలి. Let us wear this garment again. ఆయన యొక్క నీతి వస్త్రములని ధరించుకోవాలి. We should wear the garments of righteousness of God. నీతి వస్త్రం అని చెప్పినట్లయితే మనము నీతిమంతులమని కాదు. Garment of righteousness means that we are not righteous. అది దేవుని చిత్తం, అంటే దేవుని నీతిని చేయించిన ఒక అనుభవం అది. It means the will of God, doing the will of God in us. దేవుని నీతిని జరిగించుచున్నదే దేవుని చిత్తమని చేయుట. Doing the will of God in us means the righteousness of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఉదాహరణముగా మనుషుల యొక్క పాపము ద్వారా మరణం వచ్చినది, అది దేవుని నీతి. For example, because of the sins of men, death has entered. This is the righteousness of God. కానీ ఆ మరణముని మనుషుల యొక్క జీవితంలో నుండి తొలగించే నిమిత్తము యేసు ప్రభు యొక్క మరణము ద్వారా తొలగించటము, అది దేవుని నీతి. Again, to remove this death from the people, Jesus himself has sacrificed. Again, this is the righteousness of God. యేసు ప్రభు యొక్క మరణము ద్వారా మరణము తొలగిపోవచ్చున్నది కనుక బాప్తిసము ద్వారా ఆ మరణము మన యొక్క జీవితంలో నుండి తీసివేయబడటము దేవుని నీతి. Because of the death of Lord Jesus, that death has been removed from our life, and this has been done by the baptism. So this is the will of God. అదే దేవుని నీతి. This is the righteousness of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. నీతి వస్త్రములని చెప్పినట్లయితే దేవుని నీతిని జరిగించుచున్న ఒక అనుభవము. Garments of righteousness means doing the righteous things of God. మనల్ని నీతిమంతులుగా అనుకొనుచున్న వస్త్రం కాదు. This is not that garment where we think ourselves as righteous. మన యొక్క నీతి అన్ని మురికి గుడ్డ. But our righteousness is a filthy rag. కానీ దేవుని నీతిని జరిగించుటయే ఆ ప్రశస్తమైన వస్త్రములు. But doing the righteousness of God is that precious garment. ఇవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అని రాయబడిన, అది నీతిమంతులుగా ఉండే అనుభవం కాదు, దేవుని నీతిని జరిగించుచున్న ఒక అనుభవము. It is written that these are the acts of the righteous saints, but this is not about the righteousness of us, but doing the righteousness of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఇప్పుడు ఉదాహరణముగా అపోస్తలుడైన పౌలు తాను బంధింపబడి ఆ బంధకములో నుండి అనేక జనులకు పత్రికలని రాసి అనేక సంఘముని తాను స్థిరపరచడం అనేది దేవుని నీతి. It is the righteousness of God that when Paul was bound in prison, he wrote many epistles and has stabilized many people's lives. లేదు, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుని, నేను ఎందుకు శిక్షింపబడాలి, నేను ఎందుకు చెరసాల్లో ఉండాలి, నేను ఎందుకు బంధింపబడాలి, నేనుగా వెళ్ళి ఎందుకు ఇరుక్కుపోవాలని యెరూషలేముకు వెళ్ళకుండా ఆగిపోలేదు. But if he thinks that I am righteous, I am holy, why should myself
should go to Jerusalem and being bound in prison, then he's తానే వెళ్ళి అక్కడ వెళ్లకుండా ఆగిపోలేదు. he did not hesitate himself by not going to Jerusalem. ఆ నీతిని నెరవేర్చడానికి తానే వెళ్ళుచున్నాడు. But to fulfill the righteousness of God, he himself went to Jerusalem. యోసేపు యొక్క విషయంలో కూడా Even in the life of Joseph, తాను దేవుడు తనకు చూపించి ఉన్న దర్శనము నెరవేర్చబడాలంటే ఐగుప్తుకు తాను వెళ్ళాలి. in order to fulfill the vision of God in his life, he should go to Egypt. ఐగుప్తుకు వెళ్ళి పోతిఫారు యొక్క ఇంటిలో పోతిఫారు యొక్క భార్య తన మీద మోపుచున్న నేరములో మౌనముగా ఉండాలి. He should be silent when the wife of Potiphar is laying an accusation against him. తాను ఫరో యొక్క అంతఃపురములో చెరసాలలో ఆ నీతి నెరవేర్చబడటానికి కొంతకాలము తాను అక్కడ దాగి ఉండాలి. He should be hid in the presence of in the Pharaoh for certain years in order to fulfill the righteousness of God. అప్పుడు దేవుడు తనకు చూపించిన దర్శనము ఆ దేవుని నీతి నెరవేరుచున్నది. Then only that the vision which God has shown in his life will be fulfilled. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈ రోజు మన యొక్క జీవితంలో ఆ నీతి వస్త్రములను ధరించుకుందాం. Today in our lives we should wear the garments of righteousness. మనమే దానిని తీసివేసి ఉన్నాం. We ourselves have removed that garment. మనమే మన యొక్క సొంత ఇష్టమునకు ఏది నెరవేర్చబడటం లేదని దానిని తీసివేసి ఉన్నాం. For our self interest and for our own will we have removed that garment. దేవుని యొక్క నీతి అనే వస్త్రముని తీసివేసి సొంత నీతి స్వనీతి సొంత ఇష్టమనే వస్త్రముని ధరించుకొని ఉన్నాం. And removing the garments of God of righteousness, we have wear our own self righteousness garment. ఇప్పుడు మనం ఆ దేవుని నీతి అనే వస్త్రముని ధరించుకుందాం. Now we should wear the garment of righteousness. యెరూషలేము ఇశ్రాయేల్ జనులు బబిలోను బాగానే ఉంది ఇక్కడనే ఉండిపోదామని వారి యొక్క సొంత ఇష్టమని వారు నెరవేర్చుకొని ఉన్నారు. They have fulfilled their own self righteousness by living in the Babylon and not coming to Jerusalem again. బబిలోనులో ఏ సమస్యలు లేవు. There are no problems in Babylon. ఎటువంటి ఇబ్బందులు లేవు. There are no difficulties. దేవుడు ఒకవేళ ఆశీర్వదించారో ఏమో God may have blessed them also అని అనుకొని బబిలోనులోనే ఉండిపోయారు. That's why they thought and they have stayed in చాలా Babylon మంది only. యొక్క జీవితంలో కొన్ని ఆశీర్వాదములు వచ్చిన వెంటనే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించుచున్నారని చెప్పి వారు తమ యొక్క జీవితంలో పరలోక రాజ్యముని గురించిన చింత లేకుండా పోయి ఉన్నారు. Many people after receiving certain blessings they stopped thinking about the heaven. పరలోక రాజ్యముని గురించి చింత లేని ఆశీర్వాదం అది బబిలోను. Without having concern regarding the kingdom of God, it is similar to Babylon. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడకుండా ఉన్న ఒక ఆశీర్వాదము అది బబిలోను. The blessing that is not concerned about the kingdom of God, it is similar to Babylon. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈ రోజు ఆ వస్త్రమని మనము ధరించుకోవాలి. Today we have to wear that garment. మన యొక్క స్వనీతిని తీసివేసి We have to remove the self righteousness from us. మన యొక్క సొంత ఇష్టమని తీసివేసేదము. We have to remove our self interest from us. దేవుని చిత్తమని ధరించుకొనుదము. Let us wear the will of God. ఆ పరిశుద్ధమైన వస్త్రములను Let ధరించుకొనుదము. us wear that holy garment of God. అందరిని కూడా కన్నులు మూసుకొనుదము. ఈరోజు మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని ఆ విలువైన వస్త్రములని మనకు ధరింప చేయాలని కోరుచున్నారు. అందరిని కన్నులు మూసుకొనుదము. వీలైన వారు మోకాళ్ళ మీద నిలబడి ప్రభువా నా వస్త్రములని నేనే తీసివేసి ఉన్నాను. ఆ పెళ్లి కుమార్తె చెప్పుచున్నట్టు పెళ్లి కుమారుడు తలుపు కట్టుచున్నప్పుడు నేను రాత్రి కాలంలో గురియుచున్న మంచుకు తడిచి ఉన్నాను. నా వస్త్రముని నేనే తీసివేసి తిని. ఎందుకు దేవుడు మరలా మన యొక్క వస్త్రముని ధరింప చేయాలని కోరుచున్నారంటే మనమే దానిని తీసివేసి ఉన్నాం. ఆయన అందుకే చెప్పుచున్నారు నీవే నీ వస్త్రముని నీ సుందర వస్త్రములని ధరించుకొనుము, ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లని నీవే విప్పుకొనుము. ఎందుకంటే నువ్వే చిక్కుకొని ఉన్నావు. బబిలోన్లో నుంచి నేను విడిపించుటకు మార్గము తెరిచినా నువ్వు అక్కడే ఉండాలనుకుంటున్నావు. అనేకులు ఆ దినముల్లో బబిలోన్లో నుంచి విడిపించుటకు రాజు ద్వారా ఆ పారసీక రాజు ద్వారా విడుదలనిచ్చి ఉన్నారు. దర్యావేషు ద్వారా వారికి విడుదల కలిగింది. ఎవరైనా వెళ్ళవచ్చు అని చెప్పి ఉన్నాడు. కానీ వాళ్ళే ఉన్నారు. అందుకే నువ్వే నీ మెడకట్లని విప్పుకొనుము, నీ సుందర వస్త్రములని ధరించుకొనుము. ఈరోజు మనకి వస్త్రములని ధరించుకుందాం. మన దేవుడు మన యొక్క వస్త్రం విషయంలో
ఆయన మిక్కిలి శ్రద్ధ కలిగి ఉన్నారు. మనము ఆ పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు, స్నేహితుడా నీ పెళ్లి వస్త్రం ఎక్కడా? ఎందుకంటే ఆయనే మనకు భార్య, పెళ్లి కుమార్తె అనే స్థానమునిచ్చి ఆ వస్త్రమని మనకిచ్చి ఉన్నారు. ఒకవేళ భార్య అనే స్థానం ఇచ్చి, పెళ్లి కుమార్తె అనే స్థానం ఇచ్చి, పెళ్లి కుమార్తె యొక్క వస్త్రము లేకపోతే ఎవరినూ కనిపెట్టలేరు. ఈమె పెళ్లి కుమార్తె, ఆ పెళ్లి కుమార్తె అని తెలియదు. పెళ్లి వస్త్రమని ధరించుకుంటేనే పెళ్లి కుమార్తెగా మారుచున్నది. ఆయన మనకు ఆ పెళ్లి కుమార్తె యొక్క వస్త్రమని ఇచ్చి ఉన్నారు. అందరిని కూడా ఆ వస్త్రమని ధరించుకున్నదము. మనమే దానిని తీసివేయొద్దు. నేను యేసు ప్రభుకు పెళ్లి కుమార్తెని, నేను యేసు ప్రభుకు భార్యని, నేను లోకమునకు పెళ్లి కుమార్తెని కాదు, నేను లోకమునకు భార్యని కాదు, నేను లోకముతో స్నేహము చేయుటకు లోకము నాకు భర్త కాదు. యేసు ప్రభువే నా పెళ్లి కుమారుడు, యేసు ప్రభువే నా భర్త. ఆ వస్త్రముని నేను ధరించుకొందును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధూళి దులుపుకొనుము, నీవు మెడగట్లు విప్పుకొనుము. ధూళి దులుపుకొనుము, నీవు మెడగట్లు విప్పుకొనుము. సుందరమైన వస్త్రము వేగము ధరించి సిద్ధపడుము. సుందరమైన వస్త్రము వేగము ధరించి సిద్ధపడుము. ధూళి దులుపుకొనుము, నీవు మెడగట్లు విప్పుకొనుము. ధూళి దులుపుకొనుము, నీవు మెడగట్లు విప్పుకొనుము. సుందరమైన వస్త్రము ఆమేన్ వేగము ధరించి సిద్ధపడును. సుందరమైన వస్త్రము వేగము ధరించి సిద్ధపడు. దేవుడు వినండి, దేవుడు ఎప్పుడో ఆ బంధకములో నుండి నీ జీవితముని విడిపించి ఉన్నారు. కానీ నీకు విడుదల పొందుటకు ఇష్టం లేదు. నీ జీవితంలో ఆ వ్యాధి బంధకములో నుండి దేవుడు ఎప్పుడో విడిపించి ఉన్నారు. కానీ నీకు ఆ బంధకములో నుండి విడుదల పొందుటకు ఇష్టం లేకుండా అదే మాటలు, నాకు వ్యాధి, నాకు వ్యాధి, నాకు బలహీనత, నా వలన కాదు, నా వలన కాదు, ఇదే బాగుంది, ఇదే సుఖముగా ఉంది, ఇలాగే ఉండిపోతానని నీవే ఉన్నావు. అందుకే దేవుడు చెప్పుచున్నారు, నీ బలముని ధరించుకొనుము, నీ సుందర వస్త్రములని నీవు ధరించుకొనుము. ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము. ధూళి దులుపుకొనుము, నీవు మెడగట్లు విప్పుకొనుము. ధూళి దులుపుకొనుము, ఆమేన్ నీవు మెడగట్లు విప్పుకొనుము. సుందరమైన వస్త్రము వేగము ధరించి సిద్ధపడుము. సుందరమైన వస్త్రము వేగము ధరించి సిద్ధపడుము. ధూళి దులుపుకొనుము, నీవు మెడగట్లు విప్పుకొనుము. ధూళి దులుపుకొనుము, నీవు మెడగట్లు విప్పుకొనుము. సుందరమైన వస్త్రము వేగము ధరించి సిద్ధపడుము. 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 సుందర
వస్త్రము. వేగము ధరించి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మరలా ఆయన మనకు ప్రశస్తమైన వస్త్రములని ధరిపింప చేయుచున్నారు. మనలో ఉన్న ఆ మలిన వస్త్రములని ఆయన తీసివేయుచున్నారు. విశ్వసించదము. మహిమ కలిగిన వస్త్రములతో ఆయనని మనం నిశ్చయముగా ఎదుర్కొనుటకు పోవచ్చున్నాము. మన దేవుడు మన యొక్క వస్త్రములని ఆయన మహిమ కలిగినదిగా మార్చబోచున్నారు కనుక విశ్వాసముతో అందరిని దేవుని స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం.